నమస్కారం అండి. కర్ణాటకలో మహాగని సాగు ఎలా ఉందండి? చాలా బాగుంది. ఇది ఎన్ని సంవత్సరాల పంట? ఇది 12 ఏళ్ల పంట అండి. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు ఉండొచ్చండి? ఒక ఎకరానికి వచ్చి 500 మొక్కలు ఉంటాయి. 500. ఓకే. దీనివల్ల రైతులకు బెనిఫిట్స్ ఏంటండి? దీనివల్ల మహాగని పండించడం వల్ల రైతుకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓకే. దీనికి 12 ఏళ్ళకి ₹1 కోటి వచ్చేదానికన్నా ముందుగానే రైతు 3 సంవత్సరాలు కష్టపడి పెంచితే 3 ఏళ్ల తర్వాత దానికి నీళ్ళు ఇవ్వకపోయినా దాన్ని చూసుకోకపోయినా కానీ కూడా ఈ పంట అదే పెరుగుతుంది. సో ఇంకోటి మా కంపెనీ ద్వారాగా వాళ్ళకి 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి అడ్వాన్స్ బుకింగ్ అని చెప్పేసి కొంచెం అమౌంట్ కూడా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వెళ్తాం. ఎవ్రీ ఇయర్ 12 ఇయర్స్ వరకు ఇస్తాం. ఇది కాకుండా 5వ సంవత్సరం నుంచి మా కంపెనీ అంటే విశ్వ సంస్థ నుంచి కార్బన్ క్రెడిట్స్ అని చెప్పేసి అది కూడా మీకు వ్యవస్థ చేస్తారు. అంటే 5వ సంవత్సరం నుంచి ఎకరానికి 50,000 చొప్పున 12,000 దాకా ఇస్తారు. ఓకే. మీ కంపెనీ తరపు నుండి రైతులకు ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? మా కంపెనీ తరఫు నుంచి రైతులకి చాలా ప్రోత్సాహం ఉంటుందండి. అంటే వాళ్ళు 3 సంవత్సరాలు ఏమైతే పెట్టుబడి పెట్టి పెంచుతారు కదా, అప్పుడు మొదటి నుంచి వాళ్ళు మొక్కలు పెట్టినప్పటి నుంచి కూడా ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ వాళ్ళ పొలానికి ప్రతి 3 నెలలకి విజిట్ చేస్తారు. విజిట్ చేసి వాళ్ళ ల్యాండ్లో ఉన్న ఏమైనా డెఫిషియన్సీ ఉంటే లేకపోతే ఏమన్నా ఆ చెట్టుకి ఏమన్నా న్యూట్రియంట్స్ ఏమైనా వేయించాలా, ప్రతి ఒక్కటి ఆ ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంది అవన్నీ కూడా మా కంపెనీ తరఫు నుంచి సైంటిస్ట్ వచ్చి దాన్ని చూస్తారు. కేర్ తీసుకుంటారు. తప్పకుండా కేర్ తీసుకుంటారు. వీళ్ళు 3 ఏళ్ళు పెంచితే దానికి వాటరింగ్ చేస్తూ ఏమన్నా ఇంకేమైనా అడిషనల్గా ఏమన్నా వేయాల్సి ఇంకేమన్నా ప్రోత్సాహం చేస్తే కనుక 3 సంవత్సరాలు వాళ్ళు చేస్తే 4వ సంవత్సరాల నుంచి కంపెనీ ఎకరానికి 50,000 ఇస్తుంది. దీన్ని అడ్వాన్స్ బుకింగ్ ఇస్తుంది. నెక్స్ట్ ఇది అయిన తర్వాత 5వ సంవత్సరం నుంచి యుఎన్ఓ అంటే మన విశ్వ సంస్థ నుంచి కూడా కార్బన్ క్రెడిట్స్ అని చెప్పేసి ఉచితంగా రైతుకు ఒక 50,000 వస్తుంది. అది కూడా మా కంపెనీనే ప్రాసెస్ చేస్తుంది. ఓకే. 5 ఇయర్స్ తర్వాత రైతులకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఇంకా ఉన్నాయి బెనిఫిట్స్. దీంట్లో వాళ్ళు ఇంటర్నల్ క్రాప్ చేసుకోవచ్చు. మొదటి నుంచి కూడా వాళ్ళు ఇంటర్నల్ క్రాప్ చేసుకోవచ్చు. ఒకటి అంటే ఏమన్నా మన ఏంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చిన్న చిన్న చెట్లు ఏమన్నా పెంచుకోవచ్చు. ఇది కాకుండా 6వ ఏట నుంచి దీనికి స్కై ఫ్రూట్ అని వస్తుంది. సో ఆ స్కై ఫ్రూట్ గింజల్ని దాన్ని ఆయుర్వేదంగా దానికి మందులకి బాగా వాడతారు దాన్ని. సో దాని విలువ చాలా ఉందండి. ఆ సీడ్స్కి చాలా మంచి డిమాండ్ ఉంది. దీన్ని ఏముంది కదండి 6వ సంవత్సరం నుంచి వాళ్ళు ఆ సీడ్స్ని వాళ్ళు మళ్ళీ మా కంపెనీని బైబ్యాక్ చేస్తుంది. ఒక మంచి ప్రైస్కి బై చేస్తుంది. ఇది అలాగ 6వ ఏట నుంచి 12వ ఏట దాకా కూడా వాళ్ళకి అది కూడా ఒక ఆదాయం. ఓకే. రైతుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? రైతుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ దొరుకుతుందండి మా కర్ణాటకలో. మొదట రైతులు 1 ఎకరం 2 ఎకరాలు అలా వేయటం మొదలుపెట్టారు. వాళ్ళు చూసి ఇంకా పెద్ద పెద్ద రైతులు కూడా ఇవాళ 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఇలా ఎక్కువగా వేస్తున్నారు పొలంలో. 12 ఏళ్ల తర్వాత రైతుకి ఎంతవరకు ఆదాయం రావచ్చండి? మినిమం ₹1 కోటి కన్నా ఎక్కువే వస్తుంది. ₹1 కోటి? అవును. నిజంగా అద్భుతమైన పంట అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మహాగని గురించి మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మంచిది. Thank you. For more details about mahogany, contract farming and etc.